భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. దీనికి కారణాన్ని విష్ణుకుమార్ రాజు స్వయంగా మీడియాకు వివరించారు. విశాఖ ఫిలింనగర్ క్లబ్కు గత ప్రభుత్వం కేటాయించిన భూములకు సంబంధించి కలెక్టర్కు లేఖ ఇవ్వడంలో పొరపాటు జరిగిందని ఆయన తెలిపారు. దీనిపై జీవీఎంసీ కార్యాలయం వద్ద గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తన సంతకం లేకుండా భీమిలి నియోజకవర్గ అంశంపై కలెక్టర్కు లేఖ ఎలా ఇస్తారంటూ గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటా వెళ్లిపోయాక మీడియాతో మాట్లాడిన విష్ణుకుమార్ రాజు అసలు విషయం వెల్లడించారు. అప్పటికప్పుడు చేసింది అందుకని ముందు నాకు పెట్టారు సభకు పెట్ట పంపిస్తారు. టెక్నికల్ గ్రాండ్ కూడా ప్రతి ఒక్కరు కూడా భీమి గురించి మాట్లాడతారు. ఆడోడు చదువు మాట్లాడు, దొంగడు చదువు మాట్లాడు, దొంగడు చదువు అందులో కట్టడం కూడా వెళ్తున్నాం. మీరు ఏదైనా వేరే ఇంకొక అపోజిషన్ పార్టీ ఒక అపోజిషన్ పడితే ఒక రైట్ మాట్లాడుకోవచ్చు. కాదు కదా కరెక్ట్ కాదు. ఏదైతే ఫిలింనగర్ క్లబ్కి ఇదివరకు పాత ప్రభుత్వము ఏదైతే ల్యాండ్ ఒక 5 acres ల్యాండ్ అలాట్ చేసింది. కానీ దాంట్లో అలాట్మెంట్ లెటర్లో 33 సంవత్సరాలని చెప్పి మిస్ అయిపోయింది. సో దానికి కరెక్షన్ చేయడానికి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. అది అనుకోని కారణాలతోటి దురదృష్టకరమైన విషయం ఏంటంటే అది ఆ టైంలో అప్పటికప్పుడు తయారు చేసిన లెటరు గౌరవనీయులైన గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు ఆ సమయంలో అక్కడ లేరు, ఆఫీస్లో లేనప్పటికీ ఇది ఊరికే కలెక్టర్ గారికి ఇచ్చే లెటర్ కదా అని చెప్పి ఉద్దేశంతో ఆ లెటర్ నేను రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ పద్ధతి ప్రకారము గంటా శ్రీనివాసరావు లోకల్ ఎమ్మెల్యే గారు సంతకం తీసుకుని ఇవ్వాలి. అది కొంచెం ఓవర్లుక్ అయినది. అందుకని నేను గంటా శ్రీనివాసరావు గారికి నా యొక్క క్షమాపణలు తెలియజేస్తాను.